లూకాసు వార్త 18వ అధ్యాయము 35వ వచనం 36వ వచనం మనం ధ్యానించుకుందాం. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షమడుగుకొనుచుండెను. జనసమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గమును వెలుచున్నాడని వానితో చెప్పిరి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన యేసు ప్రభువా, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడివి, ఆలోచన కర్తవు ప్రభు, నమ్మదగిన దేవుడివి, నీతిమంతుడు అయ్యా, నీకు వందనాలు. నీ వంటి దేవుడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ కేవలము నీ ఆత్మచేత కార్యాలను జరిగించే దేవుడివి. నీ బిడ్డలను ప్రభువాను తోడుకుని వచ్చి ఉన్నావు. వారు హృదయాంతరంగమును పరిశీలిస్తున్న దేవుడివి. బాహ్య రూపము కాదు కానీ అంతరంగాన్ని గమనిస్తున్న దేవుడా, నీకు వందనాలు. ఇది నాని ప్రభు, నీ ప్రజలమైన మాతో మీరు సూటిగా మాట్లాడమని అడుగుచూ ఉన్నాను. నీ మెల్లనైన స్వరముతో మాతో మాట్లాడండి ప్రభువా. నీ బలమైన స్వరముతో మాతో మాట్లాడండి. నీ గంభీరమైన స్వరముతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా, నీకు వందనాలు. అయ్యా, వినగలిగిన మనస్సును, గ్రహించగలిగిన మనస్సును యేసు నామములో మాకు వాయిచేయమని అడుగుతూ ఉన్నాను. నీ వాక్యమే మాకు బలము ప్రభువా, నీ వాక్యమే మాకు ఆధారము తండ్రి, నీ వాక్యమే మాకు ధైర్యము యేసయ్యా, నీకు వందనాలు. నీ వాక్యము ప్రభువా తండ్రి మా జీవితాలలో విజయమునిచ్చేది నీ వాక్యమే. కాబట్టి మా అందరినీ సంధించమని బలపరచమని అడుగుతూ ఉన్నాను. ఎవరికి ఏ అవసరత ఉన్నదో నీకు మాత్రమే తెలుసు. కాబట్టి ఈ వాక్యమే వెడలని తోడనే ప్రభువా వారి జీవితాలలో అద్భుతములు, ఆశ్చర్య కార్యములు జరిగించమని అడుగుతూ ఉన్నానయ్యా, నీకు వందనాలు. ఇది నా నిదాసురాలైన నన్ను నీ సిలువ చెంత మరుగు చేసుకొని మాతో మాట్లాడమని అడుగుతూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని సంగమా, వాక్యాన్ని వినాలని ఆశ చాలా తక్కువ మందికే ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని వినాలని, ఆ వాక్యమును మన హృదయంలో భద్రపరుచుకోవాలని కోరిక ఎవరికైతే ఉంటుందో, దేవాతి దేవుడు వాక్యమై ఉన్నాడు, వాక్యమే దేవుడు. కాబట్టి ఎవరైతే వాక్యాన్ని శ్రద్ధగా వింటారో, ఎవరైతే ఆయన యొక్క వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుంటారో, వాక్యము దేవుడు కాబట్టి దేవుడు మీతో ఉంటాడండి. దేవుడు మీలో ఉంటాడు, మీ పక్షముగా ఆయన ఉంటాడు. చాలాసార్లు వాక్యాన్ని వినడానికి సాతానుడు మీరు మంచి వాళ్ళే, బిడ్డలందరూ మంచి వాళ్ళే, కానీ సాతానుడు ఎప్పుడు తెలుస్తారా, ఎప్పుడు తొందరగా ముగిస్తే బాగుండు, వినలేకపోతూ ఉన్నాం అన్నవారు, అర్థం కావట్లేదు అన్నవారు చాలామంది ఉంటారు. వాక్యాన్ని శ్రద్ధగా విన్నవారి జీవితాలలో దేవుడు నిలబడి ఆయన కార్యాలు చేస్తాడట. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని అందరము కలిసి చదువుదాం. నేను గత వారం నుంచి ఈ ప్రాక్టీస్ మనం మొదలుపెట్టాం. ఎందుకంటే ఆదివారం అయినా బైబిల్ చదువుతారు. అందరం కలిసి ఈ వాక్యాన్ని మనము చదువుదాం. ప్రియ దేవుని చెల్లెరా, మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, మనుషులు సహాయము చేయలేనిది, మనుషులకి అసాధ్యమైనది దేవుడు సమస్తమును కూడా సాధ్యపరిచే దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు అని వాక్యము సెలవిస్తుంది. ఆయన అల్ఫయు ఒమేగయు అయిన దేవుడై ఉన్నాడు అని వాక్యము సెలవిస్తుంది. ఆయన స్వస్థత ఇచ్చే దేవుడని వాక్యము సెలవిస్తుంది. ఆయన శీఘ్రముగా కార్యాలు చేస్తాడు అని వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని వెళ్ళరా, ఆయన చూచుచున్న దేవుడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ఉన్నవాడు, అనువాడు, వినువాడు అయిన దేవుడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన హస్తము కొరచు కాలేదట, ఆయన హస్తము దేవుడు చాచి ఉంచాడట ఆయన కార్యాలు చేయడానికి. ప్రియ దేవుని జల్లరా, ఆయన చెవులు మందము కాలేదటండి, ఆయన చెవులు తెరిచి ఉంచుకున్నాడట మన జీవితాల్లో మన ప్రార్థనలు వినడానికి. ప్రియ దేవుని జల్లరా, మన నాలుక చివరికి రాకముందే సమస్తమును ఆయన ఎరిగి ఉన్నాడట మన కార్యాలు నెరవేర్చడానికి. ప్రియ దేవుని జల్లరా, ఈరోజు దేవుని దాసురాలుగా ఇక నిలబడి ఆయన వర్తమానం అందిస్తున్నానంటే ఆయన నా జీవితంలో చేసిన అనేక కార్యములు నేను రుచి చూశాను. నా బిడ్డలైన మీరు, నా యొక్క ఆత్మీయముగా నేను మిమ్మల్ని కన్నాను కాబట్టి మీ జీవితాల్లో కూడా దేవుడు కార్యాలు జరిగించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. హల్లెలూయా. ఆయన నిన్న, నేడు, రేపు
ఏకరీతిగా ఉన్న దేవుడు. మన పాత్రలను ఖాళీగా ఉంచే దేవుడు కాదట, మన పాత్రలను దేవుడు నిండారులుగా నింపే దేవుడు అటు. ప్రియ దేవుని జల్లరా, పేతురు తన జీవితంలో వల వేస్తున్నప్పుడు ఆ వలలో ఒక్క చేప కూడా పడలేనప్పుడు, పేతురు వేదనతో చింతతో వెనక్కి తిరిగి వస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు పేతురుని కలుసుకోవడానికి పేతురు దగ్గరికి వెళ్ళి పేతురుని ఆశీర్వదించడానికి ఆ యొక్క దారి వెంట ప్రయాణము చేసుకుంటే ఆ గలిలయ సముద్ర తీరానికి వెళ్ళాడట. యేసుక్రీస్తు వారు అడుగుతూ ఉన్నారు, పేతురు నీ నావలో నేను కూర్చుంటాను, నాకు నీ నావ ఇవ్వగలవా అని యేసయ్య అడిగినప్పుడు పేతురు, లేదు ప్రభువా, నా నావను శుభ్రం చేసుకున్నాను, నా వలను శుభ్రం చేసుకున్నాను, ఇక నా నావలో కూర్చోడానికి వీలు లేదు, ఇంకొక నావ ఉంది అక్కడ కూర్చోండి అంటే అక్కడ పేతురు ఆశీర్వదించబడకపోనండి. హల్లెలూయా. పేతురు అనుకున్నాడు కదా, యేసయ్య ఇదిగో నా నావను నీకు ఇస్తూ ఉన్నాను, ఆల్రెడీ రాత్రంతా కష్టపడ్డాను, ఒక్క చేప కూడా పడలేదు, ఇదిగో నేను ఆశీర్వదించకుండా నేను ఇంటికి వెళ్ళిపోబోతున్నాను, ఇదిగో అయినా వల శుభ్రం చేసుకుంటున్నాను, నా నావలో నువ్వు కూర్చోండి ప్రభువా అని నావలో కూర్చుండి పెట్టుకున్నాడటండి. హల్లెలూయా. ఏ బిడ్డ అయితే, ఏ యొక్క కుమార్తె కుమారుడు అయితే వారి నావలో యేసయ్యను కూర్చుండి పెట్టుకుంటారో, వారి నావలో జీవితమైన నావలో యేసయ్యకు స్థానం ఇస్తారో, వారి జీవితంలో దేవుడు ఇన్వాల్వ్ అయ్యే దేవుడటండి. అయినా నీ జీవితంలో నీకున్న ప్రతి అవసరతను కూడా ఆయన ఎరిగి ఆయన నీ జీవితంలో ఇన్వాల్వ్ అయ్యి ఆయన కార్యాలు చేసే దేవుడటండి. నమ్మిన పరిస్థితులు చెల్లిద్దాం. హల్లెలూయా. నీ నావలో యేసయ్య ఉన్నాడు, నీ నావలో యేసయ్యను కూర్చుని పెట్టుకున్నావు, నీ నావలో నీ కుటుంబంలో యేసయ్య ఉన్నాడు కాబట్టి నీ యేసయ్య నిన్ను విడువడు, ఎడబాయడు, నీ జీవితంలో ఏది కావాలని ఆయన నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు ఆ నావలో కూర్చున్న తర్వాత పేతురుతో మాట్లాడలేదండి, నావలో కూర్చున్న తర్వాత జనులతో మాట్లాడడం మొదలుపెట్టాడు, జనులకు వాక్యము చెప్పడం మొదలుపెట్టాడు. ఆ వాక్యం అయిన తర్వాత వారిని స్వస్థపరచబడ్డము, స్వస్థతలు వారికి ఇచ్చాడు. ప్రియమైన దేవుని జనులరా, అద్భుతాలు అక్కడ చేశాడు. ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ అక్కడ పెట్టే ఉంటుంది. ఆ 3 అవర్స్ కూడా పేతురు వెయిట్ చేశాడండి. ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న పేతురు, నేను వెళ్ళి హాయిగా నిద్రపోదాం అనుకున్న పేతురు, గుండెంతా బాధతో వేదనతో చింతతో ఉన్న పేతురు, ఇదిగో భార్యతో పిల్లలతో ఒక్క చేప కూడా పడలేదు, ఈ చేపలన్నీ మాట్లాడుకున్నాయేమో, ఈ చేపలన్నీ మాట్లాడుకున్నాయేమో, నా వలలో పడకూడదని మాట్లాడుకున్నాయేమో అని చెప్పడానికి త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న ఆ పేతురు ఆ స్నేహితులందరి వలలో నిండిపోయాయి, నా వల మాత్రం ఖాళీగా ఉంది, ఎందుకు ఖాళీగా ఉంది అని చెప్పడానికి, ఆ బాధ అంతా చెప్పుకోవడానికి ఇంటికి వెళ్ళిపోవాలి అనుకున్న పేతురు యేసయ్య వెయిట్ చేయించాడండి. యేసుక్రీస్తు వారు, పేతురు ఆగు, నీతో మాట్లాడే సమయం ఉంది, పేతురు ఆగు, నీ వారలో నీ నావలో కూర్చునే నేను నీతో మాట్లాడతానని 3-4 అవర్స్ పేతుర్ని వెయిట్ చేయించాడండి. ఈరోజు నీ నావలో యేసయ్య ఉన్నా, నీ జీవితంలో యేసయ్య ఉన్నా నేను వెయిట్ చేయిస్తున్నాడు. నువ్వు వేచి ఉండవలసిందే. ఆయన ఆశీర్వాదను పొందుకునేంత వరకు, ఆయన దీవెనను పొందుకునేంత వరకు, ఆయన సమయం వచ్చేంత వరకు యూ హ్యావ్ టు వెయిట్. నువ్వు తప్పకుండా వెయిట్ చేయాలి ఆ దీవెన కొరకు. ప్రియ దేవుని వెళ్ళరా, కంగారు పడితే ఆ యొక్క దీవెన ఎంత మాత్రం నీ దగ్గరికి రాదు, కానీ దేవుని వైపు ఎదురు చూడాలి. ఈ లోపు పేతురు, ప్రభువా నిద్ర వచ్చేస్తుంది, ప్రభువా అలసిపోయాను, రాత్రంతా కూడా అలసిపోయాను అయ్యా, ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోవాలి, అయ్యా దిగిపో అంటే అక్కడ ఆశీర్వాదము రాదు. ప్రియమైన దేవుని జనులారా, పేతురు ఎంత మంచి సహనము కలిగిన వాడంటే, పేతురు యేసయ్యను కూర్చోబెట్టుకున్నాను కదా, యేసయ్య ఎంతసేపు ఆయన అక్కడ ఉంటే అంతసేపు నేను వెయిట్ చేస్తానని ఆ ఇసుక మీద నేల మీద కూర్చుని ఉన్నాడు. ప్రియమైన దేవుని జనులారా, జనులందరినీ పంపించేసిన తర్వాత పేతురు, రా నా వలలో, నా యొక్క నావలో నువ్వు కూర్చో, రా నా ప్రక్కన కూర్చో అని పేతురుని యేసుక్రీస్తు వారు నావలో కూర్చుని పెట్టుకున్నాడండి. హల్లెలూయా. పేతురు పరిస్థితి చెమట వాసన వస్తుంది, పేతురు హృదయము బాధతో ఉన్నది, పేతురు ఆల్రెడీ వల వేసి ఆ చేపల వాసన, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ చుట్టూ ఉన్న ఆ యొక్క దుర్వాసనతో ఒకవేళ చెమటతో ఉన్నాడు. ప్రియమైన దేవుని
జల్లరా. అయినను యేసుక్రీస్తు వారు ఆ యొక్క పేతురుని ప్రక్కన కూర్చుండి పెట్టుకున్నాడండి. హల్లెలూయా. నిన్ను దీవించే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ యొక్క ఇబ్బందులలో ఉన్నా, నిన్ను ఆయన కూర్చుని పెట్టుకునే దేవుడు, ఆయన ప్రక్కన నీకు స్థానం ఇచ్చే దేవుడు, నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు. ప్రియమైన దేవుని జల్లరా, ఆయన వాక్యము సెలవిస్తుంది కదా, నువ్వు ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, నువ్వు దీవించబడాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని వెళ్ళరా, ఆయన చేతిలోని చేయి వేసినప్పుడు, ఆయన కొరకును జీవించినప్పుడు, ఆయనతోను సహవాసము చేసినప్పుడు నీ దేవుడు నిన్ను దీవించక మానడు. హల్లెలూయా. పేతురు కూర్చున్న తర్వాత పేతురు ముఖములో ముఖం పెట్టి యేసయ్య చూశాడు, ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి యేసయ్య చూశాడు. పేతురు, ఎందుకు నువ్వు విచారంగా ఉన్నావు? పేతురు, ఎందుకు నువ్వు అలసిపోయావు? ఇదిగో కొంచెం లోతుగా నడిపించు అంటే పేతురు అంటున్నాడు, అయ్యా రాత్రంతా వేశానయ్యా, రాత్రంతా వల వేశాను ప్రభువా, ఒక్క చేప కూడా నా వలలో పడలేదు ప్రభువా. నేను ఇప్పుడు లోతుగా వెళ్ళినా అవి నా వల అంటే ఇష్టం ఉండట్లేదు, నా వలలోనికి రావడము ఇష్టపడట్లేదయ్యా అంటే యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇప్పుడు నేను చెబుతున్నాను కదా, కొంచెం లోతుగా తీసుకువెళ్ళి కుడివైపున వల వెయ్యి. హల్లెలూయా. ప్రియా దేవుని జల్లరా, ఇప్పుడుకున్న భక్తి సరిపోదు దేవునికి. నువ్వు లోతైన భక్తి జీవితంలోనికి వెళ్ళాలి, లోతైన ప్రార్థనా జీవితంలోనికి వెళ్ళాలి, లోతైన అనుభవంలోనికి వెళ్ళాలి. యేసు గురించి మనం తెలుసుకోవాలండి, యేసు యొక్క గుణగుణాలు మనం తెలుసుకోవాలి. ఆయన వలె ఉండడానికి లోతైన భక్తి జీవితంలోనికి వెళితే నువ్వు ఎడమ వైపు ఒకవేళ వల వేసినా ఆశీర్వదించబడతావు, కుడి వైపున వల వేసినా నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు ఎక్కడ వల వేసినా ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. రాత్రంతా కష్టపడ్డానయ్యా, అయినను అంటాడండి. ఏమంటాడండి? అయినను నీ మాట చెప్పున నేను లోతుగా వెళతాను. ఈ మాట మన జీవితంలో ఉండాలి. నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, అయ్యా నేను నాగటి మీద చెయ్యి వేశాను ప్రభువా, నేను బాప్తిస్మం తీసుకున్నానయ్యా, రక్షణ అనుభవంలోనే ఉన్నాను ప్రభువా, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా అయినను నీతోనే ఉంటాను ప్రభువా, నీలోనే ఉంటాను, నేను వెనక్కి వెళ్ళనని ఎవరైతే తీర్మానము చేసుకుంటారో, ఎవరైతే తీర్మానము కలిగి ముందుకు వెళ్తారో దేవుడు వారి జీవితాలలో అత్యధికముగా ఆశీర్వదిస్తాడండి. హల్లెలూయా. ఇది నిజము ప్రియమైన దేవుని బిడ్డ, ఇది అబద్ధము కాదు, ఇది బూటకపు మాట కాదండి. దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఎంతో మందిని నేల మీద ఉన్న వారిని, పెంట కుప్ప మీద ఉన్న వారిని పైకి లేపిన దేవుడు ఈ రోజు నీ జీవితంలో కార్యములు చేయక మానడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ యొక్క లోతుగా వెళ్ళిన తర్వాత, కొంచెం లోతుగా వెళ్ళిన తర్వాత యేసయ్య అంటున్నాడు, కుడివైపు వెయ్యి. ఏమన్నాడండి? ప్రభువా, నేను జ్ఞానవంతుడిని, నేను వివేకము కలిగిన వాడిని, ఎన్నో సంవత్సరాలు ఈ సముద్రం మీద ప్రయాణం చేసిన వాడిని, ఈ కుడివైపు పడవ ప్రభువా, ఎడమ వైపు అయితే పడతాయి అన్నాడండి. లేదు ప్రియ దేవుని బిడ్డలారా, ఎడమ వైపు అయితే పడతాయి ప్రభు అనలేదు. కానీ యేసయ్య ఏదైతే చెప్పాడో కుడివైపు వేయమంటే కుడివైపు వల వేశాడండి. హల్లెలూయా. దేవుని యొక్క మాటకు మనము లోబడాలి ప్రియమైన దేవుని జనులారా. దేవుని యొక్క మాట ప్రకారముగా, ఆయన చిత్త ప్రకారముగా మనం ముందుకే అడుగులు వేయాలి. కుడివైపుకి కానీ ఎడమ వైపుకి కానీ తొట్టిల్లకూడదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆయన మనకు డైరెక్షన్ ఇచ్చే దేవుడు ఆయనే, మనకి దిక్సూచిగా ఉండే దేవుడు ఆయనే, మనకి ఎటు వెళ్ళాలో నేర్పించే దేవుడు కూడా ఆయనే. ప్రియమైన దేవుని సంగమా, ఆయన వైపు మనము సంతోషముగా ఆయనలో ఉన్నప్పుడు మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. వల వేసిన వెంటనే ఆ వల నిండా మరి విస్తారమైన చేపలు పడ్డాయట. హల్లెలూయా. ఆ వాక్యం సెలవిస్తుందండి. ఆ వాక్యంలో చెబుతున్నది ఆ యొక్క విస్తారమైన చేపలు చిన్న చిన్న చేపలు కాదండి, మధ్యలో ఉండే చేపలు కాదండి. ఆ చేపలు ఎలాంటి చేపలంట? బలమైన చేపలట, పెద్ద చేపలట. నిన్ను దేవుడు దీవించాలంటే పెద్దగా దీవిస్తాడు కానీ చిన్న చిన్న ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు కాదు, చిన్నగా ఉంచే దేవుడు కాదు, విస్తారముగా దీవించే దేవుడు. ఆయన తలంచుకుంటే, ఆయన కలుగు చేసుకుంటే, ఆయన ఇన్వాల్వ్ అవుతే నీ జీవితంలో, ఆయన మీద నువ్వు ఆధారపడితే నీ దేవుడు విస్తారముగా దీవిస్తాడు. ప్రియమైన దేవుని వెళ్ళరా, ఆ ఆశీర్వాదాన్ని నువ్వు తట్టుకోలేవు. ఆశీర్వాదాన్ని నాకేనా ఈ ఆశీర్వాదం, నాకేనా ఈ యొక్క దీవెన అనే ఆ యొక్క ఆలోచన కూడా నీకు వస్తుంది. పేతురు ఆ యొక్క వలను లాగలేకపోయాడటండి. హల్లెలూయా.
నీ కన్నీటిని, నీ దుఃఖమును, నీ వేదనను, నీ నిందను తొలగించేవాడు ఆయనే. ప్రతి బాష్ప బిందువును కూడా తుడిచివేయువాడు ఆయనే. ఒక క్షణము రాబోతుంది, ఒక నిమిషము రాబోతుంది. ఆ నిమిషములో దేవుడు నిన్ను అత్యధికముగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, ఆ విస్తారమైన చేపలను, ఆ వలను పైకి లేపలేకపోతూ ఉన్నాడట. బలము సరిపోలేదు, శక్తి సరిపోలేదండి. వల నిండిపోయింది ప్రియమైన దేవుని వెళ్ళరా. విస్తారమైన చేపలతో, పెద్ద చేపలతో, పెద్ద రాశి అని రాయబడుతుంది, ఆ యొక్క పెద్ద చేపలతో నిండిపోయింది. ఇప్పుడు ఈ యొక్క పేతురు వంతు ఏమొచ్చిందంటే, రండి 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 అని ఎవరైతే అవమానపరిచారో, తాతయ్య నీ వలలో ఒక్క చేప కూడా పడలేదా, మామ ఒక్క చేప కూడా నీ వల్ల పడలే, ఆహాహా నా చేపలు చూడు, నా వల చూడు అన్నవారు ఇప్పుడు పేతురు ఆ వల లాగలేకపోతూ ఉంటే వారిని పిలుస్తూ ఉన్న, రండి 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 నాకు సహాయం చేయండి అంటే వారందరూ వచ్చి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ వలను పైకి లేపారండి. హల్లెలూయా. దీని అర్థం ఏమిటో తెలుసా? నిన్ను చూసి నవ్వినవారు, నిన్ను అవమానపరిచిన వారు, నువ్వెక్కడైతే ఓడిపోయావో అక్కడ దేవుడు నిన్ను నిలబెట్టే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఆయన నీ తల పైకెత్తే దేవుడు. ప్రియమైన దేవుని జల్లరా, నువ్వు నిందల్లో ఉండడానికి, అవమానములో ఉండటానికి, ఇదిగో కన్నీటితో ఉండడానికి ఆయనకు ఇష్టం లేదు. విస్తారమైన రాసుతో పేతురుని నింపాడు. పేతురు ఆశీర్వదించబడ్డాడండి. హల్లెలూయా. అప్పుడు దేవుడు అంటున్నాడు, పేతురు ఈ సముద్రం మీద ఉండడం నాకు ఇష్టం లేదు, ఈ చేపలతో ఉండడం నాకు ఇష్టం లేదు, ఇదిగో మనుషులను పట్టే జాలరిగా నేను చేయబోతూ ఉన్నాను. ఈ చేపలను కాదు కానీ, ఇదిగో ఈ యొక్క అడవి యొక్క సముద్రంలో వేటాడడం కాదు కానీ, నీ వేట ఎక్కడుందంటే, నువ్వు ఎక్కడ వల వేయాలి అంటే, ఇదిగో మనుషులు పెట్టే జాలరిగా నేను చేస్తాను అని దేవుడు అక్కడ వాగ్దానం చేసి పేతురు యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేశాడండి. హల్లెలూయా. ఆ యొక్క సముద్రం మీద నుండి, ఆ చేపలు పట్టే స్థితి నుండి ఒక గ్రేట్ లీడర్గా దేవుడు పేతురుని చేశాడండి. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితం పట్ల ఉద్యోగం మాత్రమే కాదు నీ యొక్క ప్రణాళిక. దేవుడు నీ పట్ల ఉన్న ఉద్దేశం ఏమిటంటే, ఉద్యోగము చేస్తూ కూడా దేవుని కొరకు నువ్వు జీవించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు ఉద్యోగంలో ఉంటూ కూడా దేవుని కొరకు అనేకమైన ఆత్మలను తీసుకొచ్చే వ్యక్తిగా ఉంచాలి. ఎప్పుడైతే నువ్వు అలా చేస్తావో నీ జీవితాన్ని దేవుడు ట్రాన్స్ఫర్మేషన్లోకి తీసుకువెళ్తాడు, రూపాంతరత అనుభవంలోకి తీసుకువెళ్తాడు. నీ జీవితంలో దేవుడు అత్యధికముగా ఆశీర్వదించే వ్యక్తిగా దేవుడు చేస్తాడండి. అప్పుడు వరకు పేతురు జీవితం చిన్న జీవితం, అప్పటి వరకు పేతురు యొక్క జీవితము కంపు కొట్టే జీవితం, అప్పటి వరకు పేతురు యొక్క జీవితము ఆ సముద్రం మీద వలలు వేసుకునే జీవితము, చేపలతోనే ఉండే జీవితము. ఎప్పుడైతే దేవుడు కలుసుకున్నాడో పేతురు జీవితము టోటల్గా మారిపోయిందండి. పేతురు జీవితము ఒక లీడర్గా అయిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు ప్రార్థిస్తే అద్భుతాలు, పేతురు ప్రార్థిస్తే చనిపోయిన వారు లేచారు, పేతురు ప్రార్థిస్తే ప్రియ దేవుని బిడ్డలారా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగాయి. పేతురు ఒక్క ప్రసంగానికి 3,000 మంది బాప్తిసం పొందుకున్నారట. హల్లెలూయా. 3,000 మంది రక్షించబడ్డారట. పేతురికి చదువు లేదండి, పేతురికి ఏ డిగ్రీ లేదు ప్రియ దేవుని బిడ్డలారా, కానీ పేతురు దేవునితో సహవాసం చేశాడు. దేవోరా సంఘంలోని విశ్వాసులారా, దేవునితో సహవాసం చేస్తే, దేవుని కొరకు నువ్వు నిలబడితే, దేవునిలో నువ్వు ఉంటే, నీ నావలో యేసయ్యను కూర్చుండబెట్టుకుంటే, ఇదిగో విస్తారముగా దీవించబడతావు. విస్తారమైన దీవెని మాత్రమే కాదు, పరలోక దీవెని ఇవ్వడానికి నీ నోటిలో ఆయన మాటలుంచి, ఆయన చేతి నీడలో నిన్ను కప్పి నిన్ను వాడుకోవాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అమ్మో నాకు సరిపోదండి, నాకు సమయం సరిపోదు, నేను చెప్పలేనండి, ఎంతమందికైనా చెబుతున్నది సేవకుల పని, మా పని కాదు అంటే, ఇదిగో కంప్లీట్గా నువ్వు దీవించబడకుండా ఉంటావు. కంప్లీట్ ఆశీర్వాదం నీకు రావాలంటే, దేవుని సంపూర్ణమైన దీవెన నీకు రావాలంటే, ఇదిగో భౌతికముగాను పరలోకము నుండి ఆశీర్వాదాలు కూడా నీకు రావాలి అంటే, నువ్వు ఈ లోకములో ఉండి ఉద్యోగము చేసుకోవాలి. దేవుని యొక్క పనిలో కూడా నువ్వు నిమగ్నమైనప్పుడు నిన్ను కంప్లీట్గా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. సగం ఆశీర్వాదం మాత్రమే కాదు, చిన్న ఆశీర్వాదం మాత్రమే కాదు, ఆయనతో ఉన్నప్పుడు, ఆయనలో సహవాసం చేసినప్పుడు కంప్లీట్ బ్లెస్సింగ్స్, సంపూర్ణమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు ఇవ్వగలడండి. నమ్మిన వారి స్థితిలో చెల్లిద్దాం. నీకు కంప్లీట్ బ్లెస్సింగ్ కావాలా?
లేదా సగమే ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నావా? నువ్వు సంపూర్ణమైన ఆశీర్వాదంలోనికి వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నావా? లేదా సగం సగం ఆశీర్వాదంలోనే, ఆ యొక్క చిన్న చిన్న ఆశీర్వాదంలోనే ఉండిపోతామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రణాళిక నువ్వు కంప్లీట్గా నువ్వు దీవించబడాలి. ఆ యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదంలో నువ్వు నిలబడాలని దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. నిన్ను ఒక గ్రేట్ లీడర్గా చేయాలనుకుంటున్నాడు. నిన్ను దేవుడు ప్రథమ స్థానం ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఒక స్వాస్యముగా నేను వాడుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాడు. నీకు అన్ని విషయములలో ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు. నువ్వు అడగక ముందే, నువ్వు కోరికకు ముందే నీ అవసరతలన్నీ కూడా ఆయన తీర్చే దేవుడు మన దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా. కాబట్టి కంప్లీట్ బ్లెస్సింగ్లోకి మనం వెళ్దాం. ఇప్పుడు సగం సగం వరకే, కొంచెం కొంచెం కొంచెమే ఆశీర్వాదాలు పొందుకున్నామండి. మనము కంప్లీట్ బ్లెస్సింగ్లోకి వెళ్ళాలి అంటే దేవుని చేతిలో చేయవేద్దాం, దేవుని యొక్క పనిలో నిమగ్నం అవుదాం, దేవుని కొరకు మనం సాగిపోదాం. ప్రియ దేవుని వెళ్ళరా, దేవునితో మన ముందుకి ఒక ఒడంబడిక ఆయనతో చేసుకున్నప్పుడు ఇది గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యు అబండెంట్లీ. దేవుడు విస్తారమైన ఆ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని వెళ్ళరా, పేతురు మాత్రమే కాదు, దేవుడు పెంట కుప్ప మీద ఉన్న వారిని పైకి లేపే దేవుడు. ఆయన నీకు సగం వరకు ఆశీర్వదించి వదిలేసే దేవుడు కాదు, సంపూర్ణముగా నీకు ట్రాన్స్ఫర్మేషన్, ఉన్నతమైన స్థితిలోనికి, రూపాంతరత అనుభవంలోనికి తీసుకువెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే 18వ అధ్యాయంలో లూకా సువార్తలో ఒక గుడ్డివాడు కనిపిస్తున్నాడండి. ఈ గుడ్డివాడి పరిస్థితి ఎలాగుందంటే అగమ్య గోచరం. కళ్ళు లేకపోతే, కళ్ళు బ్లైండ్ అయిపోతే అంతా చీకటిగానే ఉంటుంది. ఏం చేస్తా, ఒకసారి కళ్ళు మూసుకోండి. మీ కళ్ళు కనిపిస్తున్నాయి కాబట్టి వెలుగు మీకు కళ్ళు మూసుకున్నా ఆ రిఫ్లెక్షన్ మీకు కనబడుతుంది కదా. గుడ్డివాడికి అది తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కంప్లీట్గా బ్లైండ్, కంప్లీట్గా చీకటిగానే ఉంటుంది, ఏమీ కూడా కనబడదు. ప్రియమైన దేవుని జొల్లరా, చాలా జాగ్రత్తగా విందాం. దేవుని యొక్క వాక్యపు లోతుల్లోనికి వెళదాం. ప్రియమైన దేవుని జొల్లరా, ఈ గుడ్డివాడు రోడ్డు ప్రక్కన కూర్చుని భిక్షం అడుగుతూ ఉన్నాడట. ఈ గుడ్డివాడు రోడ్డు ప్రక్కన కూర్చుని భిక్షం అడుగుతూ ఉన్నాడు. ప్రియ దేవుని జొల్లరా, భిక్షము అడిగే స్థితి, ఇతరులను అడిగే స్థితి, ఇతరుల మీద ఆధారపడే స్థితి, ఇతరుల యొక్క సహాయము మరి కోరుకునే జీవించే స్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా భోజనం పెడితే భోజనం అతనికి, ఎవరైనా ధనం ఇస్తే ధనము అంతే. ఎవరైనా ఏదైనా ఎక్కడికైనా తీసుకువెళ్ళాలి అంటే ఎవరో ఒకరు చేయబట్టుకుని తీసుకుని వెళితేనే తన జీవితం. ప్రియ దేవుని జల్లరా, ఇతరుల మీద ఆధారపడే స్థితి గుడ్డివాడికి మాత్రమే కాదు, ఈరోజు మనము కూడా ఇతరుల మీద ఆధారపడుతూ ఉన్నాం. దేవుని యొక్క గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి, నీవు ఆధారపడవలసింది ఇతరుల మీద కాదు, నువ్వు ఆధారపడవలసింది దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద నువ్వు ఆనుకోవాలి. సంపూర్ణముగా ఆయన మీద ఆనుకునే స్థితి నీలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఒక మాట ఖచ్చితంగా నేను చెబుతాను దేవుని దాసురాలుగా. నా యొక్క జీవితంలో దేవుడు నన్ను ఏ విధముగా ఆయన దీవించాడో మనుషులు ఎవరు కూడా మళ్ళీ ఆశీర్వదించరండి. అది కన్న తల్లైనా, కన్న తండ్రి అయినా, 9 మాసాలు మోసి కన్న బిడ్డైనా ఎవ్వరు కూడా మనలను చూడరు, సహాయము చేయరు. మన జీవితాల్లో కార్యాలు చేయవలసింది, మనలను ఉన్నతముగా నిలబెట్టవలసింది, నిన్ను ఇతరులకు ఇచ్చేవాడిగా, ఇచ్చే వ్యక్తిగా చేసేది, ఇతరుల దగ్గర చేయి చాచకుండా ఇచ్చే స్థితిలో ఉంచేది ఎవరు అంటే కేవలము దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఆయన మాత్రమే చేయగలడు. ప్రియ దేవుని జల్లరా, ఆయనతో సహవాసం చేస్తే సంపూర్ణంగా ఆయన ఆశీర్వదించగలడు. ఈ గుడ్డివాడి పరిస్థితి ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి, ఈ గుడ్డివాడి పరిస్థితి చేయి చాచి అడిగే పరిస్థితి, ఈ గుడ్డివాడి పరిస్థితి ఎవరో తీసుకొచ్చి కూర్చోబెడితే అక్కడ కూర్చుండే పరిస్థితి, ఈ గుడ్డివాడి పరిస్థితి ఎవరైనా భోజనం పెడితే ఆ భోజనము తినే పరిస్థితి అండి. కానీ ఈ గుడ్డివాడికి మాత్రము ఇలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా తన హృదయంలో ఒకరికి స్థానం ఇచ్చాడండి. హల్లెలూయా.
ఆ స్థానము యేసయ్యకు స్థానం ఇచ్చాడు. యేసయ్యా నువ్వు అనేక మందిని బాగు చేస్తున్నావట కదా, యేసయ్యా నువ్వు అనేక మంది బ్రతికిస్తున్నావట కదా, నీ గురించి నేను విన్నాను ప్రభువా, నా కళ్ళు లేకపోయినప్పటికీ నీ గురించి నేను విన్నాను, నువ్వు ఎలాగుంటావో నేను నా హృదయంలో ఒక చిత్రాన్ని గీసుకున్నానయ్యా. హల్లెలూయా. ఏం గీసుకున్నాడండి? చిత్రం, ఒక పటం, ఒక చక్క రూపాన్ని చెక్కుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలా, నువ్వు మంచివాడివని నాకు తెలుసు, నీ రూపాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను. నువ్వు కార్యాలు చేసే దేవుడివని నాకు తెలుసు, నీ రూపాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను. ఎవరికి స్థానం ఇచ్చాడు? గుడ్డివాడికి కళ్ళు లేకపోయినా హృదయంలో తన జీవితం అనే నావలో ఎవరికి స్థానం ఇచ్చాడండి? యేసయ్యకు. యేసయ్యకు స్థానం ఇవ్వడం మాత్రమే కాదు, అయ్యా మా ఊరు రండి, మా వీధి రండి, అయ్యా నేను కలుసుకోవాలని ఉంది, నీతో మాట్లాడాలని ఉంది, నా కళ్ళు బాగుపడాలని నా కోరిక ఉందయ్యా. ఎన్నో దినాల నుంచి ఈ గుడ్డివాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని జల్లరా, ఈరోజు నీ హృదయంలో యేసయ్య ఉంటే నీకున్న ప్రతి అవసరతను కూడా యేసయ్య పాదాల దగ్గరే పెట్టాలి. ఒక రూపాన్ని నీ హృదయంలో చిత్రీకరించుకోవాలి. ఆయన చేయగలడు, ఆయన సమర్థుడు, ఆయన నమ్మదగిన దేవుడు. నిన్ను భిక్షమెత్తుకునేలా చేయడు, ఇతరుల దగ్గర చేయి చాసేవాడిగా ఉంచడు, నీ జీవితాన్ని అనేక మందికి పోషించే వ్యక్తిగా నిన్ను ఉంచుతాడని ఒక చిత్రాన్ని, ఒక రూపాన్ని యేసయ్య ఆ రూపాన్ని హృదయంలో చిత్రీకరించుకోవాలండి. హల్లెలూయా. ఆ లక్షణము నీలో ఉందా? గుడ్డివాడికి కండ్లు లేకపోయినా యేసయ్య గురించి ఒక రూపాన్ని హృదయములో చిత్రీకరించుకుంటూ ఉన్నాడు. నీ జీవితంలో ఎన్నో కార్యాలు జరగాలి, ఎన్నో అద్భుతాలు జరగాలి. ఈ అద్భుతాలు జరగాలి అంటే నీ నావలో యేసయ్యను కూర్చుండబెట్టుకోవాలి, యేసయ్యకు స్థానం ఇవ్వాలి. రండి ప్రభువా అని అడగాలి, నన్ను ఆశీర్వదించు ప్రభువా అని అడగాలి. ఒక రోజు రానే వచ్చింది ప్రియమైన దేవుని జల్లరా, యేసుక్రీస్తు వారు ఆ యొక్క పరిసరాలలో, ఆ యెరికో పట్టణములో ప్రవేశించారట. ఆయన ప్రవేశించి రోడ్డు మీద నుండి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారండి. హల్లెలూయా. ఈయన వెనకన అనేక మంది వేల కొలది జనము యేసయ్య వెనకన ఉన్నారటండి. ఈరోజు మన వెనకన ఎవరున్నారు? యేసయ్యతో ఉంటే నువ్వు, నీ వెనక అనేక మంది నీకు తెలియకుండానే నీకు సహాయం చేసేవారు అనేక మంది నీ దగ్గరకు రాగలరు. ప్రియమైన దేవుని జల్లరా, యేసయ్య మాత్రమే నీకు పేరు ఇవ్వగలడు, యేసయ్య మాత్రమే నీకు సహాయము చేయగలడు, యేసయ్య మాత్రమే నిన్ను అందరం ఎక్కించగలడు, యేసయ్య మాత్రమే నీ జీవితంలో కార్యాలు నెరవేర్చగలడు. ప్రియమైన దేవుని జల్లరా, ఈ యొక్క అనేక మంది వేల కొలది జనులు యేసయ్యను వెంబడిస్తూ ఉన్నారట. యేసయ్య వెళుతూ ఉంటే ఆ శబ్దము విన్నాడట. ప్రియమైన దేవుని జల్లరా, ఏమన్నాడండి? మన ఇంటి ప్రక్కన ఎవరో మీటింగ్ అయినా అయ్యిందనుకోండి, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వేం చేయాలి? ఆ శబ్దం విన్న తర్వాత పాటలు పాడుతున్నారు, ఆరాధన జరుగుతుంది, నేను త్వరగా ముగించుకుని అక్కడికి వెళ్ళాలి, ఆ ఆరాధనలో కూర్చోవాలి, నేను ఆశీర్వదించబడాలి. మనకెందుకులే, ఎవరు ఆరాధన అయితే మనకెందుకులే, ఎక్కడికైనా వెళ్తే దెబోరా సంఘంలో కుటుంబ సభ్యులు ఆరాధనలు పెట్టుకుంటేనే ఇరుగు పొరుగు వారు రాలేకపోతూ ఉన్నారని, దెబోరా సంఘంలో విశ్వాసులు రాలేకపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని జల్లరా, ఇక నీ నావలో యేసయ్య ఉన్నాడా? నీ నావలో యేసయ్య లేకుండా మనం బ్రతుకుతూ ఉన్నాం. ప్రియ దేవుని జల్లరా, వాక్యము సెలవిస్తుంది, అనేక మంది యేసయ్యను వెంబడిస్తూ ఉంటే ఆ శబ్దము విని ఈ గుడ్డివాడు అంటున్నాడు, ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఏంటి శబ్దం ఏమిటి అని అడిగితే ఆ యొక్క ఒకరు చెప్పారట, యేసయ్య ఈ త్రోవ నుంచి వెళుతూ ఉన్నారు. చదువుదామండి ఆ వాక్యాన్ని, అందరము చదువుదాం. 36వ వచనం. ఎప్పుడైతే ఆ శబ్దము విన్నాడో వెంటనే అంటున్నాడు కదా, ఏమిటి ఈ శబ్దం అనగానే, యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడు. అప్పుడు ఈ గుడ్డివాడు అనుకోవాలి, నేను త్రోవ ప్రక్కన కూర్చున్నానే, నాకు కండ్లు లేవే, ఆయన సజీవుడు, ఆయన నిజమైన దేవుడు, నా దగ్గరకు వచ్చి నన్ను ఏం చేయాలి? ముట్టాలి. ఎందుకంటే ఆయన సమస్తము ఎరిగిన దేవుడు కదా. ఎన్నో సంవత్సరాల నుంచి మా ఊరు రండి అని ప్రార్థిస్తున్నాను, మా ఇంటికి రండి అని ప్రార్థిస్తున్నాను, మా వీధిలోనికి రండయ్యా అని ప్రార్థిస్తున్నాను, నా దగ్గరికి నువ్వు వచ్చి బాగు చేయండి అయ్యా అని అడుగుతూ ఉన్నాను. నా ప్రార్థనలు వినే దేవుడు నా దగ్గర నిలబడిపోయి నన్ను బాగు చేయాలి కదా. కోరిక అలాగే ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళాం,
ఎవరిని ఎక్కడికి రావాలని కోరుకుంటామండి? మన దగ్గరికి రావాలి. నీవు ఆయన దగ్గరికి, నీ ఇంటికి ఆయన ఇల్లు ఎంత దూరమో ఆయన ఇంటికి నీ ఇల్లు కూడా అంతే దూరం. నీవు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నీ దగ్గరికి వస్తాడు. నీవు ఆయన దూరం పెడితే నిన్ను కూడా ఆయన ఏం చేస్తాడమ్మా? దూరంగానే ఉంచుతాడు. దేవుడు కదండి, అది పనిచేయదు. నువ్వు ఆయన ప్రేమిస్తేనే నువ్వు ఆస్తికర్తగా అవుతావు. నువ్వు ప్రేమించకపోతే నీ ఆస్తికర్తలుగా అవ్వం. దేవుని యొక్క గ్రంథం సెలవిస్తుంది, నన్ను ప్రేమించు వారిని ఆస్తి, అది అలా చేస్తాడండి. మనం ఆయన ప్రేమించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము సెలవిస్తుంది యేసుక్రీస్తు వారు గమ్మత్తైన దేవుడు. ఆయన సన్నిధిలో మనం ప్రార్థిస్తూ ఉన్నప్పటికీ నీకు బలమైన కోరిక ఉంటే నువ్వు ఆయన పిలవాలి, నీ దగ్గరకు రావాలని బలముగా నువ్వు మరి కోరుకోవాలి. ప్రియమైన దేవుని జల్లరా, యేసుక్రీస్తు వారు గుడ్డివాడు అక్కడ ఉన్నాడని తెలుసు, అక్కడ భిక్షం అడుగుతున్నాడని తెలుసు, మరి ఎన్నో దినాల నుంచి ప్రార్థిస్తున్నాడని కూడా తెలుసు. అయినను దేవుడు ఆ గుడ్డివాడు వాడిని దాటుకుంటా వెళ్ళిపోయాడండి. హల్లెలూయా. అందుకే యాకోబు అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు నన్ను దాటిపోవద్దు. ఏమంటున్నాడండి? మీరు నన్ను దాటిపోవద్దు ప్రభువా, స్టే హియర్, నువ్వు ఇక్కడే నిలబడండి ప్రభువా, నన్ను ఆశీర్వదించండి ప్రభువా, నీ దీవెన పొందేంత వరకు నేను గట్టిగా పట్టుకుంటాను ప్రభువా, నేను విడిచిపెట్టను ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదించు, నన్ను దాటిపోవద్దు. హల్లెలూయా. ఇలాంటి విలువైన మాటలు మనం వింటూ ఉన్నాము, కానీ ఆ వాక్యానుసారంగా మనం జీవించలేకపోతూ ఉన్నాం. అలా జీవించలేకపోతూ ఉన్నాం కాబట్టి ఇంకా కరువు, ఇంకా కష్టాలు, ఇంకా ఇబ్బందుల్లో మనం ఉంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని జల్లరా, గురుడ్డివాడు ఎప్పుడైతే యేసు వెళ్ళిపోతున్నాడు అని తెలుసుకున్నాడో వెంటనే మరి బలం వచ్చేసిందండి, శక్తి వచ్చింది. ఎలాగైనా యేసయ్యను ఆపాలని కోరుకున్నాడు. ఎలాగైనా యేసయ్యను ఆపేద్దాం, ఆయన ఆపాలని కోరుకుని గట్టిగా కేక వేస్తూ ఉన్నాడట. చదువుదామండి 38వ వచనం. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా, హల్లెలూయా, వెంటనే కరుణ నా మీద చూపించు ప్రభువా, నజరేయుడైన యేసు అని పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు అని పిలవట్లేదు. ఏమని పిలుస్తున్నాడండి? నజరేతులో పుట్టాడు, నజరేతు అనే ఊరిలో బెత్లెహేములో పుట్టిన దేవుడు ఆయన నజరేతు వాడు అంటే వాక్యము కూడా ఆ బలమైన మాటలను హృదయములో ఏం చేశాడండి? భద్రం చేసుకున్నాడు. ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, దేవరండి ప్రభువా, సహాయం చేయి ప్రభువా, కాపాడు ప్రభువా, అది ప్రభువా, ఇది ప్రభువా, నా బిడ్డ నా మాట వినట్లేదు ప్రభువా, ఇదిగో తండ్రి కార్యం చేయి. ఇది కాదు ప్రార్థన. ప్రభువా నువ్వు వాగ్దానం చేసావు కదా, నన్ను అడుగుము, ఈ యొక్క జనానికి స్వాస్థ్యముగా ఇస్తానని వాగ్దానం చేసావు కదా ప్రభువా, నన్ను అడుగుము, నేను నీ మొర వింటానని వాగ్దానం చేసావు కదా, నాకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసావు కదా ప్రభువా, కార్యాలు చేయండి, నీకు విరోధముగా ఏర్పడి ఏ ఆయుధము వర్ధిల్లదు అని నువ్వు చెప్పావు కదా ప్రభువా, నా జీవితంలో కార్యము చేయండి, నేనే కాపరిని అని దావీదు అంటున్నాడు కదా ప్రభువా. అయ్యా నేను కూడా దావీదు వలె పలుకుతూ ఉన్నాను, నీవే నా కాపరివి ప్రభువా. వాగ్దానాలను ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేయాలి, వాగ్దానాలతో కూడిన ప్రార్థన చేయాలి. గత వారం మనం తెలుసుకున్నాం, హన్న మ్రొక్కుబడితో కూడిన ప్రార్థన చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ గుడ్డివాడు నజరేయుడైన యేసు అని పిలుస్తూ ఉన్నాడు. నీ ప్రార్థన దేవుని మెప్పించే ప్రార్థనగా ఉండాలి, దేవుణ్ణి నిలబెట్టే ప్రార్థనగా ఉండాలి. నీ ప్రార్థన ప్రియమైన దేవుని బిడ్డలారా వాగ్దానాలతో వాక్యముతో కూడిన ప్రార్థనగా నీ ప్రార్థన ఉన్నప్పుడు ఆ ప్రార్థనను బట్టి దేవుడు వెంటనే సమాధానం ఇస్తాడండి. హల్లెలూయా. ఈ వాగ్దానాలు, ఈ వాక్యము మన దగ్గర ఉండాలంటే, అలాగ ప్రార్థించాలంటే మన నోటితో వాక్యాన్ని ఏం చేయాలండి? చదవాలి, ధ్యానించాలి, అది హృదయంలో భద్రం పెట్టుకోవాలి. కానీ మన హృదయంలో ఉండేవి ఏంటంటే, ఫలానప్పుడు ఫలానా ఆయన 2021వ సంవత్సరంలో ఈ మాట అన్నాడు, ఆ మాటను ఇప్పటి వరకు నేను మర్చిపోను, ఇవి గుర్తుంటాయి. ఛాన్స్ వస్తే అప్పుడు చెబుతాను, ఇవి గుర్తుంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, వి ఫర్గెట్ ఆల్ ద నాన్సెన్స్ థింగ్స్. అనవసరమైన విషయాలన్నీ ప్రక్కన పెట్టి నీ హృదయములో క్షమించే మనసు కలిగి ఉండు, నీ హృదయములో ప్రేమ కలిగిన మనసు ఉండు, నీ హృదయములో గొడవలాడే మనసు తీసే, నీ హృదయములో
ఇతరులను ద్వేషించే మనసు తీసే, నీ హృదయంలో ఇతరులను కనికరించే మనసు కలిగి ఉండు. నీ హృదయంలో దేవుని వాక్యముతో నీ హృదయంలో నువ్వు నింపుకున్నప్పుడు దేవుడు నిన్ను దాటిపోయే దేవుడు కాదండి. హల్లెలూయా. చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి గల కారణము వారి నోటికి చిక్కము వేసుకోకపోవడం వలనే, వారి నోటిని అదుపులో ఉంచుకోకపోవడం వలనే చాలా కుటుంబాల్లో గొడవలు 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 విభేదాలు ఎందుకు వస్తున్నాయంటే వారి హృదయములలో దేవుడు లేకపోవడం వలనే, దేవుని యొక్క వాక్యము వారి హృదయములో ఉంచకపోవడం వలనే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దాసులు చెబుతూ ఉన్నప్పుడు ఆ మాటకి లోబడకపోవడం వల్లనే ప్రియమైన దేవుని జనులారా, ఎన్నోసార్లు దేవుడు నిన్ను గద్దించాడు, నీకు బుద్ధి చెప్పాడు, నిన్ను దేవుడు అనేక సార్లు మాట్లాడాడు, ఇలా మాట్లాడకూడదు ఇలా మాట్లాడకూడదు అని నేర్పించాడు. అయినా సరే దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో పెట్టుకోకుండా వ్యతిరేకముగా మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే దేవుడు కార్యాలు మన బ్రతుకులలో జరిగించటం లేదండి. ఈ గుడ్డివాడు ఇతరుల మీద ఆధారపడుతున్నా సరే తన హృదయములో యేసయ్యకు ఒక స్థానం ఇచ్చాడు. యేసయ్యను నిలపాలని కోరిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్యకు స్థానం ఇచ్చాడు. రెండవదిగా యేసయ్యను నిలపాలి, అక్కడ ఉంచవాలి. నేను దీవించబడేంత వరకు యేసయ్య దాటిపోకుండా నేను చేయాలని నజరేయుడైన యేసు నన్ను కరుణించు, కరుణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. చాలాసార్లు క్రైస్తవులుగా ఉన్న మనస్తత్వం ఏమిటుంటుందంటే, ఎందుకు చేయడు ఆయన దగ్గరికి వచ్చాం కదా, బాప్తీసాలు తీసుకున్నాం కదా, ఆయనతో ఉన్నాం కదా, ఆయన మనకు చెయ్యాలి కదా, ఆయన చేయకపోతే ఎలాగా అని అంటాం. నువ్వు ఆయన మీద తిరగబడకూడదు, ఆయన మీద యుద్ధం చేయకూడదు. ఆయన్ని క్వశ్చన్ చేయడానికి మనకి రైట్స్ లేవండి. ఆయన క్వశ్చన్ చేయడానికి రైట్స్ మనకి ఎంత మాత్రమో లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు వినయముతో ప్రభువా నన్ను కరుణించు అని గుడ్డివాడి వలె ప్రార్థన చేయాలి. నీ ప్రేమ, నీ కనికరము, నీ కరుణ నాకు కావాలి ప్రభువా అని దేవుని యొక్క పాదాల దగ్గర అడగాలండి. యేసు కరుణించు, నజరేయుడైన యేసు నన్ను కరుణించు అంటే ఈ చుట్టూ ఉన్నవారు ఉంటారు చూసారు, వీరి లక్షణాలు ఏమిటంటే, ఏయ్ నోర్మి, కాముగా ఉండు, నువ్వు వెళ్ళకు. ఎవరిని గద్దిస్తారండి? ఎవరైతే కేక వేస్తున్నారో, ఎవరైతే నన్ను కరుణించు అని దేవుణ్ణి నిలపాలని కోరిక కలిగి ప్రార్థన చేస్తున్నారో ఈ చుట్టూ ఉన్నవారు ఏం ప్రార్థన చేసావులే, ఏం చేసేసాడు దేవుడు, ఏం చేసేసాడు, చాలు చాలులే నీ భక్తి నాకు నచ్చట్లేదు, నువ్వు చాలు చాలులే నీ భక్తి అన్నవారు నిన్ను వెనక్కి లాగేవారు చాలా మంది ఉంటారా లేదండి? ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ అనేక మంది అనగదొక్కేస్తున్నారు ఈ గుడ్డివాడిని, అనేక మంది కేకలు వెయ్యకు అంటూ ఉన్నారు, అనేక మంది సైలెంట్గా ఉండని ఒక్కసారి డెప్ప మీద కూడా వేసే ఉంటారు కదండి, నోర్మి అని ఒకటి వేసే ఉంటారు. అయినా సరే పిలుస్తూ ఉన్నాడు, మరి గట్టిగా కేకలు వేశాడట. 39వ వచనం చదువుదామండి అందరూ. కేకలు వేసాను. హల్లెలూయా. నీ కేకలు దేవుని సన్నిధిలో వేయాలి, ఇంటిలో కాదు. నీ యొక్క కేక నీ కార్యము జరిగేంత వరకు యేసయ్య పాదాల దగ్గర నువ్వు కన్నీరు కార్చాలి. ప్రియమైన దేవుని జనులారా, దేవుని యొక్క గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి, మరీ ఎక్కువగా కేకలు వేశాడట. అందరూ కూడా అనగదొక్కాలనుకుంటూ ఉన్నారు, అందరూ కూడా భక్తిని పాడు చేయాలనుకుంటూ ఉన్నారు, అందరూ కూడా యేసయ్యని పిలుస్తూ ఉంటే పిలవద్దు అని అంటున్నా సరే మరి గట్టిగా మరి గంభీరముగా కేకలు వేశాడట. ఇందాక ముందు మాట్లాడిన మాట నజరేయుడైన యేసు అని పలికాడు, తర్వాత మాట దావీదు కుమారుడా. చూసారా, ప్రార్థనలో వేరియేషన్ కనబడాలి. చక్కనైన పదాలు, దేవుణ్ణి మెప్పించే పదాలు, దేవుణ్ణి నిలిపే పదాలు మన ప్రార్థనలో ఉండాలండి. ఆయన నిలబడి నీ జీవితంలో కార్యము చేయాలండి. ఆయన రావాలి ప్రియమైన దేవుని పిల్లలారా, నీ గృహంలోనికి ఆయన రావాలి, ఆయన కార్యాలు చేయాలండి. ఇదిగో దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తే యేసు అక్కడ నిలబడిపోయాడట. 40వ వచనం, అంతటా యేసు చూసారా, చిన్న ప్రార్థన, నజరేయుడైన యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు అనే ఈ 3 అక్షరాలు 3 పదాలతో చేసిన ఈ ప్రార్థన
కొన్ని వేల మంది జనులు ఉన్నప్పటికీ వారి కోసం యేసయ్య నిలబడలేదు. కానీ ఎవరైతే కేకలు వేశారో, ఎవరైతే హృదయపూర్వకముగా ప్రార్థన చేశారో, అనేక మంది అణిచివేస్తున్నా సరే ఆ కేక వినబడేలాగున, యేసయ్యకు వినబడేలాగున కేక వేశాడో ఆ గ్రుడ్డి వాడి కోసము యేసయ్య నిలబడిపోయాడండి. హల్లెలూయా. నీ దేవుడు నీ కోసం నిలబడే దేవుడు. మనుషులు నీ వైపు నిలబడకపోవచ్చు, మనుషులు అవకాశవాదులు, మనుషులు నువ్వు మంచి చేస్తే నేను నిలబెడతాను, ఏదైనా తేడా వస్తే నీ నుంచి వెళ్ళిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడుకుని వదిలేసేవారు, యేసుని వాడుకుని వదిలేసేవారు మనుషులు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, యేసు నిన్ను వాడుకుంటూ ఉంటే నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ప్రియమైన దేవుని సంగమా, అనేక మంది అణిచివేస్తున్నా సరే అణిచివేతలో కూడా కేక వేశాడండి. ఆ భక్తి జీవితాన్ని, ఆ ప్రార్థన జీవితాన్ని, ఆ యొక్క అణిచివేయడానికి ప్రయత్నాలు చేస్తున్నా సరే ఆ స్వరము, ఆ గురుడి వారి స్వరము యేసయ్యకు వినబడింది. అక్కడ నిలబడిపోయాడు. హల్లెలూయా. నువ్వు నిలబడే ప్రార్థన చేస్తూ ఉన్నావా? దేవుని నిలిపే ప్రార్థన, దేవుని నిలబెట్టేయాలి నీ ప్రార్థన వలన. అలా చేస్తూ ఉన్నావా ప్రియమైన దేవుని జనులారా? ఏదో రోజు చేస్తున్న ప్రార్థనే కదా, గబగబా 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 చేసేసి ఆమెను అంటూ ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రార్థనలో వాగ్దానాలతో కూడిన ప్రార్థన, దేవుణ్ణి మెప్పించే ప్రార్థన, దేవుడు నిలబడిపోయే ప్రార్థన, దేవుని నిలిపే ప్రార్థన నీ ప్రార్థన అయి ఉండాలి. యేసు అంటున్నాడు నిలబడిపోయాడు. ఎవరి కోసమండి? ఒక గుడ్డివాడి కోసం, ఇతరుల మీద ఆధారపడి జీవిస్తున్న వ్యక్తి కోసం, ఇతరుల దగ్గర చెయ్యి చాచి అడిగే వ్యక్తి కోసం, ఎప్పుడు నేల మీదే కూర్చుంటాడు, ఆ నేల మీద కూర్చుండే ఆ వ్యక్తి కోసం. అనేక మంది తిట్టే ఉంటారు, దూషించే ఉంటారు, ఎప్పుడు నిన్ను మొయ్యాలా అని అనే ఉంటారు. అలాంటి వాడి కోసము, ప్రజలందరూ గుర్తించలేని ఒక గుడ్డి వాడి కోసము యేసయ్య నిలబడిపోయాడండి. హల్లెలూయా. నీ రంగు, నీ యొక్క లక్షణాలు, నీ రంగు, నీకున్న ప్రతీది ఆయనకు అక్కర్లేదు. కానీ నీ హృదయాంతరంగంతో యేసయ్యని పిలిస్తే దేవుడు నిలబడి ఆయన కార్యాలు చేస్తాడు. నిలబడి యేసయ్య ఏం చెబుతున్నాడో చూద్దాం. 2 నిమిషాల్లో మనం ముగించుకుందాం. అంతటా యేసు నిలిచి, చదవండి. యేసుక్రీస్తు వారు నిలబడిపోయాడు. ప్రియమైన దేవుని జనులారా, నా యొద్దకు తీసుకుని రండి అని మరి ఒక ఆర్డర్ ఇచ్చాడు యేసుక్రీస్తు వారు. 41వ వచనం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు నిలబడి వెనక్కి రావాలి గుడ్డివాడి దగ్గరికి కదండి. కానీ యేసుక్రీస్తు వారు వెనక్కి రాలా, ముందుకెళ్ళిపోయాడు. ఆ కేక విని అక్కడ ఆగిపోయాడు. ఆగిపోయిన తర్వాత యేసయ్య అంటున్నాడు కదా, వాడిని నా దగ్గరికి తీసుకురండి అంటున్నారు. మనం ఎలా అనుకుంటామంటే ఆయనే రావాలి, ఆయనే రావాలి. ఈ మధ్యకాలంలో మన ఆలయము దూరం అయిపోయింది కదా. చాలామంది కోరిక దగ్గరికి వస్తే బాగుండు, దగ్గరలో ఉంటే బాగుండు. చాలామంది స్టీఫెన్ పాల్ గారు చర్చికి వెళ్తున్నారు మహారాణిపేట నుండి. ఎంతోమంది ఆ యొక్క యేసులో ఆనందం కర్మోజీ గారు చర్చికి వెళ్తున్నారు సిటీ నుండి. ఐజక్ గారు చర్చికి వెళ్తున్నారు. ప్రయాణాలు చేసుకుని దెబోరా సంఘంలో ఉండే బిడ్డలు దగ్గరగా వస్తే బాగుండు, అప్పుడు వెళ్తాం. లేదమ్మా, దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. అది ఎంత దూరమైనా, ఎంత ప్రయాసమైనా, ఎంత ధనము ఖర్చు పెట్టినా యూ హ్యావ్ టు గో. నువ్వు తప్పకుండా దేవుని దగ్గరికి వెళ్ళవలసిందే. యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతంలో నిలబడి వాడిని నా దగ్గరకు తీసుకురండి అని పిలిచాడండి. త్వరగా వెళ్ళారు. ఆ గుడ్డివాడిని ఎత్తుకుని యేసు దగ్గరికి తీసుకొచ్చేసారండి. హల్లెలూయా. ఆ గుడ్డివాడి చేతులు పట్టుకుని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చాడు. చాలా జాగ్రత్తగా గమనిద్దాం. యేసుక్రీస్తు వారికి గుడ్డివాడిని టాప్ నుండి బాటం వరకు గమనించాడు యేసయ్య గమనించి అంటున్నాడు, నీకు ఏం కావాలి? ఏమన్నాడండి? నీకు ఏం కావాలి? ఆలయంలోనికి నువ్వు వస్తే, మందిరంలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ కోరికను నెరవేర్చే దేవుడు. ప్రియమైన దేవుని జనులారా, గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి. యేసు చాలా చమత్కారంగా మాట్లాడుతూ ఉన్నాడు. అన్నీ తెలుసుండి కూడా యేసుక్రీస్తు వారు నువ్వు ఏం కావాలని కోరుకుంటూ ఉన్నావు అని అడుగుతూ ఉన్నాడండి. చాలాసార్లు నిన్ను కూడా అదే ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. పర్టికులర్గా నువ్వు అడగాలి. హన్నా మగబిడ్డనివి ప్రభువా, మగబిడ్డనిస్తే మరలా నీకు ఇచ్చేస్తాను ప్రభువా,
క్లారిటీతో కూడిన ప్రార్థన, మ్రొక్కుబడితో కూడిన ప్రార్థన, స్పష్టమైన ప్రార్థన, దేవునికి ఒక నిబంధనతో కూడిన ప్రార్థన, దేవుని యొక్క వాక్యానుసారంగా వాగ్దానాలతో కూడిన ప్రార్థన, దేవుణ్ణి నిలిపే ప్రార్థన మనము చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిలిచిపోవాలి నీ ప్రార్థనకి. ఆ విధముగా ప్రార్థన చేసినప్పుడు ఇదిగో నీ కార్యాలు దేవుడు చేస్తాడు. నీకేం కావాలి అని అడుగుతూ ఉన్నాడు. నువ్వు స్పష్టంగా యేసయ్యకి చెప్పాలి. నేను ఈ మాట చదువుతూ ఉన్నప్పుడు అనిపించింది, యేసుక్రీస్తు వారికి అన్నీ తెలుసు కదా, ఆయనకి అన్నీ తెలుసు కదండి అంటారు చాలామంది. నా బాధ, నా వేదన అన్నీ ఆయనకి తెలుసు కదా అని అంటారు. ఆయనకి అన్నీ తెలిసినా నీవు ఆయన దగ్గరికి రావాల్సిందే. నీ బాధలు తెలిసినా, నీ వేదన తెలిసినా నీవు ఆయన పాదాల దగ్గర అడగవలసిందే. ఏం కావాలి అనగానే గుడ్డివాడు నోటు నుండి అడిగే జీవితం కదండి, అడిగే జీవితం. డబ్బులు కావాలి ప్రభువా, బంగారం కావాలి ప్రభువా, వెండి కావాలి ప్రభువా అని అడిగాడా ప్రియ దేవుని బిడ్డలారా? జనులందరూ కూడా వింటూ ఉంటేనుగా మరి గుడ్డివాడు చెప్పిన మాట ఏమిటంటే, నాకు చూపు కావాలి ప్రభువా. హల్లెలూయా. పర్టికులర్గా అడిగాడు ప్రియమైన దేవుని జనులారా, నాకు కళ్ళు కనబడాలి, నాకు చూపు కావాలి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట, చూపు పొందగోరుచున్నానని గుడ్డివాడు చెబుతూ ఉన్నాడు. 42వ వచనం అందరము సంఘం అంతా చదువుదామండి. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆ గుడ్డివాడి నోటు నుండి నేను చూపు పొందగోరుచున్నాను అని అనగానే యేసుక్రీస్తు వారు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. హల్లెలూయా. వెంటనే వాడు చూపునంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించను. ప్రజలందరూ అది చూసి దేవునిని స్తోత్రము చేసిరి. హల్లెలూయా. చూపు పొందాలి అని కోరుకున్నాడు ప్రియమైన దేవుని జనులారా. ఎప్పుడైతే చూపు కావాలని అడిగాడో వెంటనే ఆ గుడ్డివాడిని యేసుక్రీస్తు వారు అంటున్నారు, నీకు విశ్వాసం ఉంది, నీకు నమ్మకం ఉంది, నేను బాగు చేస్తానని నీకు నమ్మకం ఉంది కాబట్టి చూపు పొందుము అని దేవుడు ఒక మాట పలికాడు. వెంటనే ఆ గుడ్డివాడి కండ్లు తెరవబడ్డాయి. హల్లెలూయా. నీ జీవితంలో కూడా దేవుడు కార్యాలు చేయాలనుకుంటూ ఉన్నాడు. నువ్వు అడుగు, విశ్వాసముతో అడుగు, నమ్మకముతో అడుగు. అది నీకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును కూడా సాధ్యము లేనిది ఏది కూడా లేదు, సమస్తము సాధ్యమే. ప్రియ దేవుని జనులారా, కళ్ళు తెరవబడిన తర్వాత అందరి వైపు చూశాడా? యేసు వైపు చూశాడా? యేసు వైపు చూశాడండి. యేసు వైపు చూసి తర్వాత దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మొదలుపెట్టాడు, దేవుణ్ణి గణపరచడం మొదలుపెట్టాడు. గమనించాలి ప్రియమైన దేవుని జనులారా, గుడ్డివాడు ఎప్పుడైతే కేకలు వేశాడో, గుడ్డివాడు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, జనులందరూ అణిచివేస్తున్నా సరే దేవుని మీద ఆధారపడ్డాడో, దేవుడు గుడ్డివాడి యొక్క జీవితంలో ఒక చక్కటి మేలు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూపును అనుగ్రహించి ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కష్టాలున్నాయి, బాధలున్నాయి అని నువ్వు చెబుతూ ఉన్నాయి. ఆ కష్టాలు, ఆ బాధలు ఎంతో కాలం కాదు. దేవుని మీద ఆధారపడితే పూర్తిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని మీద ఆనుకుంటే దేవుడు నిన్ను నిండారులుగా చేస్తాడు. ఒక సామెత ఉంది భూలోకంలో, ఆవట ఒకవైపే పడుకోదట, రెండవ వైపు కూడా తిరుగుతుంది. సూర్యుడు 24 గంటలు ఉండడట, చంద్రుడు 24 గంటలు ఉండడట. చంద్రుడు వచ్చినప్పుడు చీకటి, సూర్యుడు వచ్చినప్పుడు వెలుగు. దేవుడు నీకు వెలుగు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. ఒకవేళ నీకు కష్టాలలో, బాధల, చీకటిలో నువ్వు ఉన్నావేమో, దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు కదా, నిన్ను ఆయన బాగు చేయాలనుకుంటూ ఉన్నాడు, స్వస్థపరచాలనుకుంటున్నాడు, నీలో ఉండే దుఃఖం అంతా తీసివేసి ఆనందముగా ఉంచాలనుకున్నాడు. అంతవరకు చేయి చాచిన వాడు కండ్లు రాగానే ఇప్పుడు ఇచ్చేవాడిగా అయ్యాడా అండి? దేవుడు ఇచ్చేవాడిగా చేశాడు. ఇప్పుడు అందరూ కూడా మరి పట్టుకొని తీసుకొస్తేనే తనకి జీవితం. ఇప్పుడు ఎవరి చేతుల మీద, ఎవరి మీద ఆధారపడట్లేదు. ఇప్పుడు తనంతట తానే నడుచుకుని వెళ్తున్నాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు, చక్కగా పనులు చేసుకుంటున్నాడు, కొంతమందికి తను సహకారిగా ఉంటూ ఉన్నాడు. నీవు సహకారిగా ఉండాలి. నీవు దేవుని యొక్క సన్నిధిలో దేవుని వైపు నువ్వు చూసినప్పుడు పేతురును దీవించిన దేవుడు గుడ్డివాడిని బాగు చేసి
జీవితంలో మేలు చేసిన దేవుడు ఈరోజు ఈ ఆదివారము నీకు మాట ఇస్తూ ఉన్నాడు, నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఆయన చేయబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడదాం. చీకటి ఎంతో కాలము ఉండదు, దుఃఖము ఎంతో కాలం ఉండదు. సంతోషమును ఇవ్వబోతూ ఉన్నాడు, ఆనందమును ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన మీద నువ్వు ఆధారపడుతూ ఉన్నప్పుడు దేవుడు మేలులు వెంబడి మేలులు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు దేవుడు నీ జీవితంలో అద్భుతముగా ఆయన చేయబోతూ ఉన్నాడు. ఎంతో కాలము లేదండి, ఒక్క నిమిషంలో సంపూర్ణముగా మిమ్మల్ని మీ కుటుంబములను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. నీ దేవుడు నిన్ను విడువడు, నీ దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. నువ్వు నమ్మమ్మా, ఆయన మీద ఆధారపడు. ఆనాడు పేతురుని దీవించిన దేవుడు ఈనాడు నీ జీవితంలో కూడా కార్యాలు చేస్తాడు. ఏ కోరిక ఉన్నదో, ఏ అద్భుతం జరగాలనుకుంటున్నావో, దిస్ ఇస్ ద రైట్ టైం. ఆయన నిన్ను, నీ ప్రార్థనను ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. పరిశుద్ధుడా, జీవము కలిగిన యేసయ్యా నీకు వందనాలు. ఈ దినాన్ని నీ బిడ్డలమైన మేము మా జీవితాల్లో ఎన్నో కార్యాలు జరగాలని కోరుకుంటూ ఉన్నామయ్యా. అయ్యా, చాలాసార్లు అలసిపోతూ ఉన్నాం, చాలాసార్లు వేదన పడుతూ ఉన్నాం. నజరుడైన యేసు నామములో ప్రతి కార్యమును నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఏ కుమారుడైతే, ఏ కుమార్తె అయితే అద్భుతాలు జరగాలని కోరుకుంటూ ఉన్నారో, ఆశ్చర్య కార్యాలు జరగాలని కోరుకుంటూ ఉన్నారో, యేసు నామములో వారి హృదయ వాంఛలను నెరవేర్చమని అడుగుతూ ఉన్నాను. వారి కోరికను నెరవేర్చమని అడుగుతూ ఉన్నాను. గుడ్డివాడికి జీవితం ఇచ్చిన దేవుడు ప్రభువా, ఇదిగో తండ్రి పేతురు జీవితంలో ఒక లీడర్గా చేసిన దేవుడు ప్రభువా, ఇదిగో ఇక్కడ మోకరించిన ప్రతి బిడ్డ యేసుని నామములో ఆశీర్వాదములను విడుదల చేస్తూ ఉన్నానయ్యా. యేసు నామములో దీవెనలను విడుదల చేస్తూ ఉన్నాను. యేసు నామములో తొలకరి కడవరి వర్షాన్ని విడుదల చేస్తూ ఉన్నాను ప్రభువా. నేను నమ్మిన వారిని తలగా చేస్తారన్నావు, నేను నమ్మిన వారిని ప్రభు ఉన్నతముగా ఉంచుతానంటూ ఉన్నావు. దెబోరా సంఘములోని బిడ్డలు ఆత్మీయ స్థితిలో ఉన్నతముగా ఉండాలి, ప్రార్థనా జీవితంలో ఉన్నతముగా ఉండాలి. నేను ప్రేమించే వారిలో ఉన్నతముగా నిన్ను ప్రేమించాలి ప్రభువా. అన్ని విషయములలో, భక్తిలో, అన్ని విషయములలో ప్రభువా అయ్యా నీ కొరకు జీవించే యోగ్యమైన జీవితాలు బిడ్డలుగా దయచేయండి. నువ్వు దీవెనకరముగా బిడ్డలందరినీ కూడా, వారి కుటుంబములను, వారి సంతానమును దీవెనకరముగా ఉంచమని ప్రార్థన చేస్తూ, ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను.